అండ్ అందరికి నా కూతుర్ని తీసుకొని రెడ్డమ్మ కొండకి అయితే పోతా ఉన్నా. ఇంతవరకు వచ్చిన బస్సులో అయితే ఎక్కల, లాస్ట్ టైం కూడా ఎక్కల. ఇప్పుడు నా కూతుర్ని తీసుకొని బస్సులో పోతా ఉన్నా. బైక్లో పోతే రిస్క్ ఏమో అనిపించేసి. అవునా కదా వాళ్ళు ఎప్పుడన్నా పోయిందా రెడ్డమ్మ కొండగా? ఈరోజు తీసుకొని పోతా ఉన్నా. నేను బడికి నాకు కూతురు స్కూల్కి పోతా ఉన్నాను. అది బ్యాగ్ తగిలించుకోండి, టీషర్ట్ వేసుకోండి. చూద్దాం బస్సు ప్రయాణం ఎట్లా ఉంటుంది, వామిటింగ్ అవుతాయి ఏంది, నేను డ్రైవర్నే కదా అందుకని చెప్పేసి. రాజంపేట టు రాయచోటి బస్సు ప్రయాణం. ఇక్కడి నుంచి రాయచోటి దాకా బస్సులో పోయి అక్కడ దిగి అక్కడి నుంచి వేరే బస్సులో మళ్ళీ రెడ్డమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాలి. ఒకటే బస్సు అయితే డైరెక్ట్ కాడికి లేదనమాట, వేరే బస్సు ఖచ్చితంగా ఎక్కువ వెళ్ళాలి. అది రాయచోటి బస్ స్టాండ్లో బస్సు మారాలి. మామూలుగా అయితే లేడీస్కి టికెట్ ఫ్రీ, మనం అయితే డబ్బులు పే చేయాలి. రాయచోటి బస్ స్టాండ్లో దిగినాము. ఇంకా పోయి తినేసి ఆ తర్వాత మనం బయలుదేరుతాం. నేను నా కూతురు టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్నాం బస్సులో సీటు దొరకడానికి నా కూతుర్ని కిటికీ ద్వారా లోపలికి పంపించి, అంటే బస్సు విండో ద్వారా లోపలికి పంపించి ఆమెను ముందు కూర్చోపెట్టుకొని తర్వాత నేను లోపలికి పోయినాను. అంతదాకా నాకు బస్సులో సీటు దొరుకుతుందనే నమ్మకమే లేదు. ఎందుకంటే లేడీస్కి ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి నార్మల్గా ఏ బస్సులోనూ సీట్లు అయితే దొరకడం లేదు. ఫుల్, ఎక్కడికి పోవాలన్నా ఫుల్ అయిపోతూ ఉంది. ఈ కనిపించే ఆర్చ్ దగ్గర నుంచే రెడ్డమ్మ తల్లి దేవస్థానానికి దారి అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి పోతే రెడ్డమ్మ తల్లి గుడి కాడికి డైరెక్ట్గా రోడ్డు ఉంది. నడుచుకుంటా పోవచ్చు లేదా ఆటోలో అయినా పోవచ్చు. నేను నా కూతురు అయితే నడుచుకుంటా మేమైతే నడుచుకుంటా కొండపైకి పోతున్నాం. చాలా మంది నడుచుకుంటా పోతా ఉన్నారు రోడ్డు మీద. వచ్చిపోయి అయితే కొండ దగ్గరికి అయితే వచ్చినాము. గుడి అయితే చూపిస్తాను చూడండి. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు నడిచామంటే గుడి కనిపిస్తుంది. లోపలికి పోయిన తర్వాత వీడియో తీసుకునే అవకాశం ఉండి తీసుకోవచ్చు అంటే కదా అమ్మవారిని కూడా చూపిస్తాను. మీరు దర్శనం చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా రావా? అవి కొండ ఎక్కలేక ఉన్నదంట, పైకి ఉన్నది, దూరం ఉన్నది, అంత దూరం నడిపించడం అంటున్నారు. నడచాలా దేవుడి కాడికి పోవాలన్నప్పుడు, దేవుడి కాడికి పోవాలన్నప్పుడు ఎంత దూరమై నడచాలి. ఆ కొండ కిందనే గుడి ఉన్నది. నడచలేని వాళ్ళు, రాలేని వాళ్ళు బండిలో పోతున్నారు. నడిచి ఓపుకునే వాళ్ళు నడిచి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చే వాళ్ళంతా అక్కడ బిడ్డల కోసం వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ బిడ్డలు ప్రాబ్లం ఉండి బిడ్డలు కావాలనుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆదివారం మళ్ళీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఆదివారం రాలేదు, కానీ ఈసారి ఫస్ట్ టైం ఆదివారం ఇక్కడికి రావడం నేను. కూతురు అయితే ఎక్కిపోతున్నది మెట్కలు అనమాట. అది కాళ్ళు చేతులు కడుక్కొని కొనట్లే పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నువ్వు మునుగో వెళ్ళమా, నువ్వు మునుగో, ఓకే? మునిగేసి పైకి పోదాం, సరేనా? నువ్వు మునుగో, ఆ తర్వాత పైకి పోదాం. నేను ఉంటా లేడా, సరేనా? మా నాన్న కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పోతున్నాడు. చూడండి, మా నాన్న వంగలే కొంగలే కొంగి. నా కూతురు మునగడం జరిగింది. నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడైతే ఇద్దరం కలిసి దర్శనానికి అయితే పైకి పోతా ఉన్నాము. ఇంకా కొద్దిగా నడిస్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉయ్యాలు ఉన్నాయి, చాలామంది వచ్చున్నారు. పైకి పోయిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ పక్క సైడ్ ఉండే వాళ్ళంతా దర్శనం కోసం టికెట్లు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి రెడ్డమ్మ తల్లిని బిడ్డల కోసం మొక్కుబడి అనేది మొక్కుంటా ఉన్నారనమాట. వాళ్ళు మొక్కుబడి అనేది వాళ్ళు తీరింది, బిడ్డలు పుట్టిన తర్వాత ఆ మొక్కుబడి ఇక్కడికి వచ్చి తీర్చుకుంటారు. ఇక్కడ ప్రైవేట్ దర్శనం ఉన్నది, ఫ్రీ దర్శనం ఉన్నది, రెండూ ఒకటే. కానీ గుడి లోపలికైతే పోయేదానికి ఇబ్బంది లేదు, కానీ క్యూలో పోవాలి, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది. కానీ లోపలికి పోయిన తర్వాత వీడియో తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోలేదనమాట. రెడ్డమ్మ తల్లిని వీడియో తీయొద్దు అని చెప్పారు, అందుకని తీయలేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను నేను. మేమైతే ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసినాం బయటికి. ఇంకా ఇంటికి తిరిగి బయలుదేరాలి. ప్రస్తుతానికైతే పోయే దారిలో ఏదైనా తినాలి. ఇంతవరకు అయితే వచ్చేటప్పుడు చేసిన టిఫినే తప్ప మళ్ళీ ఆడ తినింది ఏం లేదు. ఇంకా నా కూతురు పోయే దారిలో కనిపించిన ఒకటి ఎన్ని తింటా పోతుందో అవి తీసిపించుకుంటా పోవాలి, ఎందుకంటే మళ్ళీ నడిపియాలి కాబట్టి.
కానీ రెడ్డమ్మ తల్లిని నమ్ముకొని బిడ్డల కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరి ఆ మొక్కుబడులు తీర్చుకొని వచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం పొద్దు వాళ్ళు వస్తారనమాట. మొక్కుబడులు తీర్చేవాళ్ళు కావచ్చు, లేదా మొక్కుబడి పిల్లోలు కావాలని చేసి వచ్చి మొక్కుకునేవాళ్ళు కావచ్చు, ఆదివారం వస్తారనమాట. ఇక్కడ పక్కనే ఏదో పల్లిలో పసురు తాగుతారంట. పసురు తాగి వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్డమ్మ తల్లి దగ్గర మొక్కుకుంటారు అని చెప్పినారు. నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. చాలా వరకైతే ఆదివారం పొద్దు చాలామంది రావడం జరుగుతుందన్నారు. ఈరోజు నేను డైరెక్ట్‌గా చూస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఆదివారం కాకుండా సోమవారం ఏమో సంథింగ్ వచ్చున్నా. ఇప్పుడు ఆదివారం బాగా జరుగుతాయనే దానికి వచ్చాననమాట. నేను కూడా చూశాను. చాలామంది వచ్చున్నారు. చాలామంది ఈడకొచ్చిన వాళ్ళు 99% బిడ్డలు కావాలి అని చెప్పి వచ్చినోళ్ళు చాలామంది. అందులో మా వైఫ్ కూడా రెడ్డమ్మ వరాన పుట్టిందనమాట. మా అత్తకు ముగ్గురు పిల్లలు కూడా రెడ్డమ్మ వరాన పుట్టినారు. అందువల్ల మా అత్త కావచ్చు, మా వాళ్ళు కావచ్చు రెడ్డమ్మ తల్లి కాడికి పోండి అని నాకు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఇది రెండోసారి ఈడికి రావడం. ఒకవేళ మీకు ఎవరికైనా బిడ్డలు కలగాలి, బిడ్డల వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది, బిడ్డలు కలగలేదనుకున్న వాళ్ళు ఒకసారి రెడ్డమ్మ తల్లి దర్శనం చేసుకోండి. మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఇంటికైతే వచ్చేసినాము. రాజంపేటలో దిగినాము. ఇంకా బయటలో ఇంటికి పోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి.